శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠం మరియు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్లకు హైకోర్టు ఆదేశం. షిరిడీ సాయిపై ఎన్నో జుగుప్సాకరమైన విమర్శలు, నిందలు ఎన్నో రోజులుగా కొంతమంది యూట్యూబర్లు చేశారు. మా ప్రశ్నలకు జవాబులు చెప్పండని సాయి భక్తులకు ఛాలెంజ్ చేశారు. ఇంతేగాక కొంతమంది పీఠాధిపతులు, పండితులు, సన్యాసులు బాబావారిపై విమర్శలు చేయడం వలన వీరందరికీ సమాధానంగా శ్రీ రమణానంద మహర్షి వారు ప్రామాణికంగా, సత్యపూరితంగా శతప్రశ్న శరసంధానం అనే గ్రంథము ద్వారా 100 కోణాలలో 100 సమాధానాలు ఇచ్చారు. షిరిడీలో 2026 జూన్ 14న పుస్తకావిష్కరణ మహర్షి వారు కావించారు. విమర్శలు, వాదోపవాదాలు ఇక నేను చేయనని, మీరు కూడా చేయవద్దని శిష్యులని ఆదేశించారు. మహర్షి వారు దైవ దీక్షలో నిమగ్నమయ్యారు. మహర్షి వారిని జ్ఞానముతో, దైవశక్తితో ఎదుర్కొనలేక కుయుక్తులతో, అసత్య ఆరోపణలతో మహర్షి వారిని టార్గెట్ చేసి మహాపీఠమును మరియు మహర్షి వారిని కొంతమంది యూట్యూబర్లు విపరీతంగా, అనైతికంగా విమర్శించారు, నిందించారు. 2026 జూన్ 14 నుండి మహర్షి వారు కానీ, మహర్షి వారి శిష్యులు గాని ఎటువంటి ప్రతి విమర్శలు చేయకుండా చట్టాన్ని ఆశ్రయించారు. మహర్షి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 10 మంది యూట్యూబర్లపై భువనగిరి పోలీస్ స్టేషన్లో మహాపీఠం ట్రస్ట్ సభ్యులు ఫిర్యాదు చేశారు. పర్యవసానంగా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు అయినది. లలిత్ కుమార్ హిందూ జనశక్తి ఛానల్, లలిత కృష్ణ శాస్త్రి శ్రీరామజయం ఛానల్, శివప్రసాద్ భరతవర్ష ఛానల్, అపరాజిత ధర్మోపాసన ఛానల్, శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం ఛానల్, భాస్కరరావు భాస్కర్ కిల్లి ఛానల్, సంతోష్ కుమార్ హిందూ ధర్మక్షేత్రం ఛానల్, వెంకట చాగంటి ఛానల్, శివ సుబ్రహ్మణ్యం ద అన్సెట్ ఛానల్, మతోన్మాదంపై రామబాణం ఛానల్. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఈ 10 మంది యూట్యూబర్లు కోపావేశముతో విమర్శించడం, నిందించడం మానలేదు. అందువలన ట్రస్ట్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. చట్టరీత్యా చర్యల క్రమంలో విచారణ జరిపి హైకోర్టు ఈ క్రింది ఆదేశం ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని వేదికలలో మహాపీఠానికి, మహర్షి వారికి సంబంధించిన వీడియోలన్నీ తక్షణమే తీసివేయవలను. ఫర్దర్గా మళ్ళీ కొత్తగా వీడియోలు పెట్టరాదు, సర్క్యులేట్ చేయరాదు. ఈ యూట్యూబర్లే గాక ఇతరులకు కూడా ఈ హైకోర్టు ఆర్డర్ వర్తిస్తుంది. 7 రోజుల లోపల వీడియోలు అన్నిటినీ డిలీట్ చేయవలను. 7 రోజులలో డిలీట్ చేయనిచో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన వారయ్యెదరు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం ప్రకారం వీరు శిక్షించబడదరు. ఎవరైతే హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారో వారిపై కఠిన చర్యలు ఉంటాయి. పైన తెలిపిన యూట్యూబర్లే కాకుండా ఇతరులు కూడా మహర్షి వారిపై మరియు మహాపీఠంపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠం, గ్రేటర్ హైదరాబాద్.